హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు నేను చేసే నా స్మాల్ బిజినెస్ గురించి చెప్తాను అండ్ నేను ఫాలో అయ్యే టిప్స్ కూడా మీకు చెప్తాను. అందుకన్నా ముందు మీరు మా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే బిజినెస్ ఏంటి అంటే అది పికిల్ బిజినెస్ అండి. అది నేను స్టార్ట్ చేసి 2 months అవుతుంది. 2 months నుంచి నేను ఎప్పుడు దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసి వదిలేలేదండి. నాకు ఎంత ఆర్డర్ వస్తే అంత పికిల్ మాత్రమే నేను పడతా ఉంటాను. కేజీ, హాఫ్ కేజీ అలా. అదే కేజీ పచ్చడి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి కేజీ పెట్టి ఇచ్చేస్తాను. హాఫ్ కేజీ కావాలి అనుకున్న వాళ్ళకి నేను అడుగుతాను ఫస్టే, ఇంకో హాఫ్ కేజీ వచ్చే వరకు వెయిట్ చేస్తారా, ఆ హాఫ్ కేజీ మీ హాఫ్ కేజీ కలిపి 1 kg ఒకేసారి పెట్టేస్తాను అని అడుగుతాం. వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదు మాకు కావాలి అర్జెంట్ అని అంటే కనుక మేము వాళ్ళకి హాఫ్ కేజీ పెట్టేసి ఇచ్చేస్తాము. ఎందుకు అంటే మీరు అనుకోవచ్చు కస్టమర్స్ ఎందుకు వెయిట్ చేస్తారు, మనం కస్టమర్స్ కోసం చూడాలి కానీ అని అనుకోవచ్చు. నేను చేసేది హోమ్ బిజినెస్ అండి, అది షాపు గట్రా ఏమి కాదు. ఇంట్లో ఉండి నేను చేసుకుంటాను. ఇంట్లో హోమ్ బిజినెస్ అంటే ఇంకెవరు, మన చుట్టుపక్కల ఉన్న ఇల్లు వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. అందుకని చెప్పేసి నేను అడుగుతూ ఉంటారనమాట వాళ్ళని. వాళ్ళు ఓకే అంటే వెయిట్ చేస్తాను, లేదు అని అంటే పట్టి ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఫస్ట్ కొంటానే ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి వదిలేయడం ఇష్టం ఉండదు. అదే మనది ఎవరన్నా షాప్ అనుకోండి, కస్టమర్స్ ఏ టైంలో వస్తారో తెలీదు, ఎవరు వస్తారో తెలీదు, ఏ టైప్స్ పికిల్స్ అడుగుతారో తెలీదు. కాబట్టి ముందే ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసి ఉంచుకోవాలన్నమాట, పికిల్స్ స్టోర్ చేసుకోవాలి. కానీ హోమ్ బిజినెస్ కదా, అందుకని చెప్పేసి మేము అలాగా పెట్టము. ఎప్పుడు అడుగుతారో తెలియదు, ఎప్పుడో అడుగుతారు ఒకసారి. అందుకని చెప్పేసి మేము పికిల్స్ ముందే పెట్టేసి స్టోర్ చేయము. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది మాకు సలహాలు ఇస్తూ ఉంటారు. మా సైడ్ ప్రాన్స్ చెరువులు ఎక్కువ ఉంటాయని మీకు ప్రీవియస్ వీడియోలో కొన్ని నేను చూపించాను అని చెప్పాను కూడా. అలా ఎవరైనా చెరువులు పట్టుకున్నప్పుడు తెలిసిన వాళ్ళకి ప్రాన్స్ ఇస్తూ ఉంటారు. ప్రాన్స్ ఇస్తూ ఉంటేనే మాకు తెలిసిన ఆవిడ కూడా పికిల్ బిజినెస్ చేస్తుంది అనమాట. కొంచెం దగ్గరే ఉంటాము మేము. వాళ్ళని పికిల్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఆవిడ ఏమని చెప్పింది మాకు, ఇలాగా మనకు తెలిసిన వాళ్ళకి ప్రాన్స్ ఇస్తారు కదా ఎవరన్నా అని, అది నువ్వు వాళ్ళ ప్రాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు పికిల్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయి, నీకు ఆర్డర్ వచ్చినప్పుడు అది తీసి 1-2 hours బయట పెట్టిన తర్వాత ఇచ్చేసేయి కస్టమర్స్కి అని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అలాగా చేయకూడదు కదా. ఇప్పుడు ఈ టేస్ట్ మారిపోతూ ఉంటుంది. నాన్ వెజ్ పికిల్స్, వెజ్ అన్నా కొంచెం స్టోర్ చేసుకోవచ్చు కానీ నాన్ వెజ్ పికిల్స్ ఎక్కువ నెలలు స్టోర్ చేసుకుంటే అస్సలు బాగోదు. ఇంకా మనం ఆవిడ చెప్పినట్టు ఫాలో అయ్యి పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇచ్చేస్తే టేస్ట్ మారిపోతుంది, కొంచెం కలరు చేంజ్ అయిపోతాయి. ఏంటి ఈ పికిల్ కోసమేనా మేము ఎంత డబ్బులు పెట్టింది? నాన్ వెజ్ అంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాస్ట్. దానికోసమైనా మేము వెళ్ళి కొనుక్కున్నామని చెప్పి సెకండ్ టైం ఆర్డర్ రాదు. రిపీటెడ్ ఆర్డర్స్ రావాలి అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడమే మంచిది. అండ్ ఇలా నేను ఎప్పటికప్పుడు కేజీ, హాఫ్ కేజీ పెట్టుకోవడం వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే పికిల్స్ కూడా ఫ్రెష్గా చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటాయి. ఫ్రెష్గా ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏ పికిల్ అయినా వన్ డే ప్రిపరేషన్ సరిపోతుంది ఏ పికిల్ కన్నా. కానీ అది ఊరడానికి 2-3 days అలా పడుతూ ఉంటుంది. ఏముంది, మనం వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన రోజు పచ్చడి ప్రిపేర్ చేసేసి ఉంచేస్తే నెక్స్ట్ డే ఊరిన తర్వాత వాళ్ళకి 3rd day ఇచ్చేస్తాం. అది ఏదన్నా కొంచెం మ్యాంగో పికిల్ అయితే స్టోర్ ఉండాలి, ఎందుకంటే అది ఎప్పుడు దొరికేది కాదు కదా, సీజన్ బట్టే కదా వస్తూ ఉంటుంది. సో ఇది నేను పికిల్స్లో నేను ఫాలో అయ్యే టిప్స్. అండ్ నేను ఇంకో బిజినెస్ కూడా చేస్తూ ఉంటాను, అది ఇలాగ ఫుడ్కి సంబంధించిందే. అదేంటంటే గీ బిజినెస్ అనమాట, నెయ్యి. మేము మా ఇంట్లో అసలు ఎవరు ఎక్కువగా నెయ్యి అంటేనే ఇష్టపడరు. అది కూడా నేను నెయ్యి అమ్ముతాను కదా అని చెప్పి కేజీలు అయితే అనుకోకండి. జస్ట్ 1 kg, 2 kgs అంతే. నా దగ్గర 1 kg ఉన్నప్పుడు నేను చెప్తాను ఎవరికైనా, నా దగ్గర 1 kg గీ ఉంది, కావాలా మీకు అయ్యి అని. వాళ్ళు కావాలి అని అంటే వచ్చి తీసుకెళ్తారు అనమాట. అంతే. ఇలా చిన్నవి ఇలా హోమ్ దగ్గర ఇంట్లో ఉండే చేసుకునే బిజినెసెస్ ఇవి నేను. అండ్ ఇంకా ఇంతేనండి. ఇంక ఈ వీడియోకి ఏదన్నా కొంచెం